దేవుడు మనకి మరొక శుక్రవారం అనుగ్రహించాడు. అదేమనగా సహోదరులు అనబడేవారు ఐక్యత కలిగి ఉండడానికి ఒక ప్రత్యేకతను దేవుడిచ్చాడు. మరి సహోదరులు లేక పురుషులు అనబడేటటువంటి వారికి ఒక ఘనతను, ఆధిక్యతను, నాయకత్వాన్ని దేవుడు, సృష్టికర్త దేవుడు ఆరంభంలోనే వారి సొంతం దేవుడు చేశాడు. వారే ఆదాము మొదలుకొని ఇంకనేకులు బలహీనులై దైవాజ్ఞను ఉల్లంఘించి దేవుడు తమకు అనుగ్రహించిన అధికారాన్ని, ఆధిపత్యాన్ని జారవిడుచుకున్నారు. అయినను దేవుడు తన కుమారులను త్రోసివేయక, దూరం చేయక, నేను మిమ్మల్ని విడువను ఎన్నడూ ఎడబాయనన్నట్లుగా తన ఘనమైనటువంటి శాశ్వతమైనటువంటి ప్రేమతో వారిని ప్రేమిస్తూనే ఉన్నాడు. అనేకులను ఆయన ప్రత్యేకపరుచుకొని తనకు మాదిరికరంగా జీవించటానికి వారిని బలపరుస్తూనే ఉన్నాడు. మనం ఆ తరాల్లో ఒక్కొక్క వ్యక్తిని మనం పరీక్షలు చేసినప్పుడు ఆయన మరి సహోదరులు పురుషుల ద్వారానే ఆ యొక్క రక్షణ కార్యాన్ని ఆయన జరిగిస్తున్నాడు. ప్రార్థన అనబడేటటువంటిది కూడా మనం ఆది కాండంలో చూసినట్లయితే 4వ అధ్యాయంలో మరి 26వ వచనం, 4వ అధ్యాయం ఆది కాండం 26వ వచనం చదవండి. ఆది కాండం 4గా లేదు నాయన, మీరే చదవాలి. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఏనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. చూసారా, ప్రార్థన అనబడేటటువంటిది కూడా ఒక పురుషుని ద్వారా ఆరంభమైంది. ఈ ఆదికాండం 4వ అధ్యాయంలో అవ్వమ్మ గారు కూడా కయ్యూని పుట్టినప్పుడు కదా, యెహోవా దయ వలన నేను ఒకని సంపాదించుకున్నాను అంటుంది. కానీ యెహోవా నాకు ఒక కుమారుని దయచేయని ప్రార్థన కాదు. అక్కడ మొట్టమొదట ప్రార్థన అనబడేటటువంటిది ఏనోష్ అనేటటువంటి ఒక షేతు కుమారుని ద్వారా ఆరంభమైందన్నమాట. అంటే మీకు తెలియదు కాదు, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం, దేవుని అడగటం, దేవుని ఆశించటం, యాచించటం, దేవుని దగ్గర అడిగి పొందుకుంటాం కదా. ఏ మనిషిని, ఏ వ్యక్తిని అడిగినా అతడు అన్నీ ఇవ్వకపోవచ్చు. మనుషులకు కొన్ని అసాధ్యం అవ్వచ్చు, మనుషులు కొన్ని చేయలేకపోవచ్చు, మనుషులు కొన్ని మనకు ఇవ్వలేకపోవచ్చు. కానీ దేవునికి సమస్తము సాధ్యమే, ఆయన ఇస్తాడు. కనుక అలాంటి దేవుని ఎలాగూ ప్రార్థన చేయాలో, ఎలాగూ అడగాలో యోనోష్ అక్కడి నుంచి ప్రారంభమైంది. ఎందుకంటే దేవుడు భూలోకంలో ఉన్న మానవాళి తనతో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి, తనతో
సంబంధం కలిగి ఉంటేనే తనతో నిత్యము లావాదేవీలు అంటారు కదా, మాట్లాడుతూ ఉంటేనే మానవుడు ఈ లోకంలో దేనైనా వాడు సాధించగలడు, సంపాదించగలడు, సమకూర్చుకోగలడు, ఏదైనా చేయగలడు. దేవుడు లేకుండా దేవునికి వేరుగా ఉన్నటువంటి వారెవరు కూడా వర్ధిల్లా లేరు. కనుకనే ఆదాము తర్వాత మంచిగా దేవునికి ఇష్టమైనటువంటి సత్ప్రవర్తన, పవిత్రమైన ప్రార్థన కలిగినటువంటి ఆయన ఒకవేళ ముందు ఆదాములకు జ్యేష్ఠపుత్రుడుగా కయ్యూని పెట్టిన హేబేలు నీతిపరుడు, దేవుని అడిగి పొందుకునేవాడు, దేవునికి ఇష్టడైనటువంటి వాడు హేబేలు కదా. అందుకే దేవుడు మరి కయ్యూని యొక్క అర్పణ ఆయన లక్ష్య పెట్టలేదు. హేబేలు యొక్క అర్పణను లేక బలిని దేవుడు లక్ష్య పెట్టాడు. ఒక మాట చెప్పాలంటే ఆ కాలంలో భూలోకం ప్రశాంతంగా ఉందంటే హేబేలు భక్తి కదా. ఇట్లా పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ హేబేలు నీతిమంతుడని కదా, హేబేలు దేవుని యందు సరైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వాడని, దేవునికి ఇష్టడని వ్రాయబడం. కాబట్టి భూలోకంలో 16వ కీర్తన అంటాడు, భక్తులే శ్రేష్ఠులు అంట, వాళ్ళే దేవునికి ఇష్టలు. అంటే దేవునికి ప్రార్థన చేసి దేవునికి ఇష్టలైనటువంటి జనము భూమి మీద ఉండాలి. వాళ్ళ ప్రార్థన బట్టి అప్పుడే భూమి క్షేమకరంగా ఉంటుంది, సారవంతంగా ఉంటుంది, సకాలానికి వర్షాలు పడతాయి, పంటలు పండుతాయి, మనుషులు సుఖశాంతులతో జీవిస్తూ ఉంటారు. అలాంటి దుష్ట సంబంధమైనటువంటి కయ్యూను చంపేశాడు. ఇది మొదటి నుండి ఈ పోరాటం జరుగుతూనే ఉంది. ఇప్పుడు కూడా ప్రపంచంలో ఈ పోరాటమే జరుగుతుంది. కొందరు భక్తులు చంపబడ్డారంటే, హతసాక్షులు అయ్యారంటే కయ్యూనులో ప్రవేశించిన దుష్టుడు వాళ్ళు ప్రవేశించాడు. ప్రస్తుతం వార్తలు వింటున్నాం, నైజీరియానా ఆ దేశంలో చాలామంది దేవుని పిల్లలను చంపడం జరిగింది. దేవుడు వాళ్ళందరిని చంపలేక ఏంటి, చంపుతాడు. ఎవరెవరైతే భక్తుల్ని హతమార్చారో వాళ్ళు చంపుతాడు దేవుడు. కానీ ఇంకా దేవుని యొక్క కృపను, ఆయన ప్రేమను, దయను వాళ్ళు గుర్తెరిగి మార్పు చెందుతారు అనేటటువంటిదిగా ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడు. ఇంకొకటి ఉంది, ఇంకందరిని చంపేస్తే ఇంకెవరు ప్రార్థన చేస్తారండి? దేవుడు కాపాడబడితే ఇంకేముందండి, ఎక్కడండి దేవుడు అనేటటువంటి కొందరిలో రావచ్చు. బైబిల్ మనం చక్కగా చదివితే ఈ చనిపోయినటువంటి వారందరూ, హత్య చేయబడ్డటువంటి వారందరూ హతసాక్షుల జాబితా ఒకటి ఉంది. అది హేబేలు మొదలుకొని ఆ లిస్ట్ ఒకటి ఉంది. వాళ్ళు ఒక పుస్తకంలో హతసాక్షుల పేర్లన్నీ వ్రాయబడతాయి. రేపు పరమందు ఒక ఉన్నతమైనటువంటి బహుమానాలు, ఆధిక్యతలను దేవుడు వాళ్ళకి ఇస్తాడు. విషయం ఏంటంటే ఈ హతసాక్షులు అవడం, శ్రమలు, నిందలు, అవమానాలు అనుభవించడం అనేది దేవుడు అందరికీ అది ఇవ్వడం. ఆ ఛాయిస్ చూడు, అది ఛాయిస్ అండి. హతసాక్షులు అవ్వబడటం అనేటటువంటిది అదొక వరం, అదొక భాగ్యం. అది అందరికి ఉండదు. ఇప్పుడు ఆటలో
అది క్రికెటే కానీ కబడ్డీ కానీ వారందరూ అందరు నా టీంలో చేర్చుకోరుగా. కొన్ని గంటలు ఎండలో ఫీల్డింగ్ చేయాలి. క్రికెట్ అంటే, ఫుట్బాల్ అంటే ఇక ఏకంగా నడవటం, గంతులు వేయటం, అడుగు ఎత్తడం, ఇటు పెద్ద ఎత్తడం, శరీరాన్ని అంతటి పని చెప్పాలి. నేను గంటలు ఎవడు నిలబడతాడు? బలహీనులు నిలబడతాడా? రోగిష్ఠుడు నిలబడతాడా? మధ్యలో కళ్ళు తిరిగి పడిపోతాడు. స్టామినా, ఫిట్నెస్ అనేది ఉన్నవాడు. అలాగే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అనే ఒక ఫిట్నెస్ ఉంది. దేవుని కొరకు తీర్మానం కొందరు భక్తుల్లో ఉంటుంది. వాళ్ళకే అవి వస్తాయి, అందరికి రావు. కాబట్టి భయపడకూడదు. ఎవరు భరాయించగలరు, ఎవరు తాళుకోగలరు, ఎవరు నిలబడగలరో వాళ్ళే హతసాక్షులు అవుతారు. అందరు అవరండి. అయితే ఒక దినం వస్తుంది ప్రపంచంలోనే, భక్తులెల్లరి మేరకు లోకంలోనే ఒక శ్రమ గడి వచ్చినప్పుడు, ఆ సమయంలో మనం ఎంత పిరికి వాళ్ళమైనా, బలహీనమైనా, మనం వాళ్ళతో ఏం మాట్లాడాలో మాట్లాడే స్టెఫన్కి ఇచ్చిన జ్ఞానాన్ని, ధైర్యాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఆ శ్రమను తాడుకునే శక్తి కూడా దేవుడు ఇస్తాడు. మనుషులంగా పిరికోళ్ళం, భయస్తులం. ఆయన కొరకు బ్రతుకును మనం కలిగి ఉన్నప్పుడు, ఆయన తనలో బ్రతికించుకొని పిరికాత్మను కాదు, ధైర్యపరిచేటటువంటి ఆత్మను, ధైర్యమైన ఆత్మను దేవుడు ప్రోక్షింప చేస్తాడు. ఒకవేళ ఎంతమంది భక్తులు చనిపోయినా మళ్ళీ ఒక్క విత్తనమే, ఒక్క మామిడికాయ విత్తనమే, టెంకే భూమిలో పడిపోతే మొక్కై మహావృక్షమై 100 కాయలు ఇస్తుంది. ఒక్క హేబేలే చనిపోయింది ఇక్కడ కదా. వెంటనే దేవుడు క్లియర్గా అంటాడు, హేబేలుకు ప్రతిగా దేవుడు షేతునిచ్చాడు. అందులో నుండి ఏనో క్షణపడేటటువంటి ఒక ప్రార్థనాపరుడు బయలుదేరాడు. ఇది భక్తి జీవితం. దేవుడు తన పనిని, తన కార్యాన్ని, తన ప్రభావాన్ని నిలిపివేయుడు. ఎన్ని శోధనలు, పోరాటాలు వచ్చినా కూడా ఒకరి తర్వాత మరొకరిని ఆయన నిలబెట్టుకుంటాడు. అది సేవకత్వం అనేది. అది ప్రపంచ చరిత్రే కానీ, మన చిన్న చిన్న సంఘాలే కానీ, ఒకళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నా, అలక్ష్యంగా ఉన్నా, లెక్కలేనితనంగా ఉన్నా, రాకపోయినా, సహకరించకపోయినా, ఏకీవించకపోయినా ఆయన కొందరిని ఐక్యపరుస్తాడు. వారి ద్వారా సంఘానికి క్షేమాభివృద్ధిని కలుగా చేస్తాడు. అది అసలు యేసుప్రభు దగ్గరికి ఎంతమంది వచ్చారు? వేల మంది వచ్చారు. ఎక్కడికి వెళ్తున్నాడు? మళ్ళీ అరణ్య ఇంకా పద ప్రార్థన అయిపోవడం, 5 రొట్టెలు 2 చేపలు 1000 మందికి పెట్టడం, చేపలు రొట్టెలు తింటాం. అప్పటికేమైందంటే ఒక 72 మంది శిష్యులు తయారయ్యారు. అద్భుత ఆశ్చర్య కార్యాలు చూస్తూ వాళ్ళు కూడా గంతులేస్తూ ఇంకందరూ చెప్పుకునేవి, నువ్వు ఎవరు అనుకున్నావు? మేము యేసుప్రభు శిష్యులు, మేము ఆయనకి ఎంత ఉందో మాకు అంత అధికారం, పవర్ ఇచ్చాడు అని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఆయన ఎప్పుడైతే మనిషి కుమారుడు శ్రమను అనుభవించి మరణించి తిరిగి లేవవలసి ఉన్నదని ఆయన శ్రమల గురించి చెప్పడం మొదలుపెట్టాడో, అప్పుడు దాకేమో పేతురు గారు నీవు సజీవుడైన దేవుని కుమారుడు అని చెప్పిన ఆయనే ప్రభు శ్రమల గురించి చెప్పగానే ఆ శ్రమ నీకు దూరమగును గాక అన్నాడు. ప్రభు అన్నాడు, అబ్బా నేనంటే ఎంత ప్రేమని ఆయన పొగళ్ళ. సాతానా నా వెనకు
పొమ్ము అని గద్దించాడు. ఏంటి కారణం అంటే, ఆయన ఈ లోకానికి రావడానికి గల కారణమే రక్తం చిందించాలి. ఎందుకు రక్తం చిందించాలంటే, సర్వమానవాళి యొక్క పాపం పరిహరించబడాలంటే ఒక పరిశుద్ధుని యొక్క రక్తం చిందించబడాలి. ఆయన విజ్ఞాపన చేయాలి. అందుకే యేసయ్యకి ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అది. కాబట్టి దాని కొరకు ఈ లోకానికి వచ్చాడు ఆయన పొగడబడటానికి, ఘనపరచబడటానికి కదా, కీర్తించబడటానికి కాదు. ఆయన పాపులను విమోచించు నిమిత్తమై కలువరి శిలువలో రక్తం కార్చి మరణించడానికి వచ్చాడు. అలాంటి తండ్రి ప్రణాళికను వీళ్ళు తారుమారు చేయడానికి చూస్తున్నారు. అది దూరం అవును కాకంటే, దూరం అయితే అందరికి నరకమే అని అర్థం. వాస్తవంగా ఈ విషయాలు అందరికి తెలియవు. అన్ని మతాలు వాళ్ళకి తెలియవు. ఎన్ని మతాల్లో ఉన్నా దేవుని ప్రణాళికలో ఉన్న వాళ్ళకి ఈ మర్మం తెలుస్తుంది. ఉదాహరణకి సాధు సుందర్ సింగ్ గారని సిక్కు ఆయన. అప్పుడు దొరల పరిపాలనలో ఏం చేసేవాడంటే, వాళ్ళు స్కూళ్ళల్లో న్యూ టెస్టిమెంట్ బైబిల్ ఇచ్చేవారు. బైబిల్ ఇస్తే ఇది తెల్లోళ్ళ మతం, బ్రిటిష్ వాళ్ళ మతం అని వాటిని చించేసేవాడు. చించి పైన అట్ట బ్లాక్గా చక్కగా ఉండేది కదా, అట్ట వరకు దాచిపెట్టుకున్నాడంట. ఆయన సాధు సుందర్ సింగ్ గారు, మన భక్త్ సింగ్ గారు కూడా అంతే చేశాడు. ఆ బైబిల్ అట్ట దాచిపెట్టుకొని బైబిల్ కాల్ చేసి ద్వేషిస్తూ ఉండేవాడు. అయితే ఆయనకి దైవభక్తి ఉంది. సాధు సుందర్ సింగ్ గారికి సిక్కు సంబంధమైన వాళ్ళు దేవుళ్ళు ఉన్నారు కదా, ఆనాన కీనాక ఎవరో ఉన్నారు. వాళ్ళు ధ్యానం చేసేవాడు, ప్రార్థన చేసేవాడు, నిష్ఠా నియమాలతో ఉండేవాడు, చాలా నిష్ఠ కలిగి ఉండేవాడు. ఒక వయసు వచ్చింది. చరిత్రలో కొంతమంది ఒక వయసు వచ్చినప్పుడు వాళ్ళకి వైరాగ్యం కలిగింది. మామూలుగా చాలామందికి దాదాపు మొత్తం 100% ఏదో ఒక ఆఫ్ తప్పగా, ఒకటి కూడా కాదు, ఆఫ్ ఒకటిలో సగం తప్ప అందరికీ ఆ యవన ప్రాయం రాగానే లోక సంబంధమైన కోరికలు కలుగుతాయి. ఇచ్చేయాలి, అది చేయాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా విలాసవంతంగా ఉండాలి, ఇలాగ విహరించాలి, తినాలి, త్రాగాలి, ఎంజాయ్ చేయాలని ఇలాగుంటాయి. శరీరం కదా అలా కోరికలు, లోక సంబంధమైన కోరికలు ఉంటాయి. కొందరికైతే ఎవరు గౌతమ బుద్ధుడు, ఈ సాధు సుందర్ సింగ్ గారిలా వాళ్ళకైతే వాళ్ళకి వైరాగ్యం కలిగింది. మనందరూ తెలుసుగా, మీరు లెసన్స్లో కూడా ఉన్నాయి బుద్ధుడి విషయం. మరి ఒక రోగిష్టిని చూశాడు. బాబు ఏంది రోగం, ఏంటమ్మా, ఏంటి నాన్న ఇది, ఏంటి ఆయన టైఫాయిడ్ అంటే, ఆయనకి క్షయ వచ్చింది లేరా, అది వచ్చింది. అదేంటి మనిషి అన్నాక రోగాలు రొస్టులు రాకుండా ఉంటాయా? వస్తాయిరా, వస్తాయి. కొంతమంది చచ్చిపోవడం కూడా చచ్చిపోతారు. ముసలాన్ని చూశాడు. ఇదే నాన్న వాళ్ళు అని అడుగుతున్నాడు అమ్మ నాన్న. ఏముంది, రోగం వస్తుంది కదా, అందరు ముసలాళ్ళు అయిపోతాం కదా, అన్నీ అందం పోద్ది, అన్నీ పోద్ది, చనిపోతాం. మళ్ళీ మోసుకెళ్తున్నారు. ఏదంటే ఇంతేరా మనిషి బ్రతుకు చివరి. కానీ ఇవన్నీ చూశాడు, వైరాగ్యం కలిగాడు. ఇప్పుడు కానీ చచ్చేదే కదా, కాబట్టి బ్రతికెందుకని విరక్తి పుట్టి మొత్తం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఒక వయసు వచ్చినప్పుడు ఏదో వృక్షం కింద ఆయనకి జ్ఞానం కలిగిందంట, ఏదో చెప్తారు, అంత మనకు తెలియదు చరిత్ర. అలాగే ఈయన గారు కూడా, సాధు సుందర్ సింగ్ గారు కూడా ఇలాంటి అన్ని సన్నివేశాలు చూసి, నేను దేవునితో నిత్యం ఉండాలి, స్వర్గానికి నేను వెళ్ళిపోవాలి, దేవుని దగ్గర కొంత జ్ఞానాన్ని నేను సంపాదించుకోవాలని ఎవరెవరు పేర్లు జ్ఞాపకం వచ్చినాయో ఒక్కొక్కళ్ళు పెట్టి పిలుస్తున్నాడు.
నువ్వా దేవుడు నాకు ప్రత్యక్షమవు, నువ్వు అంటే ఏం సమాధానం, దర్శనం ఏది కూడా లేదు. మొండోడు కదా. భక్తిలో చాలామంది మొండోళ్ళు ఉంటారు. ఒకళ్ళైతే నువ్వు నాకు కనబడాలి, నాతో మాట్లాడాలని తల కొట్టుకుంటారు, నేలకేసి బాండకేసి కొట్టుకుంటారు. అలాంటి మొండోళ్ళు ఉన్నారు భక్తుల్లో కూడా. ఇప్పుడు ఉపవాసాలు కొంతమంది ఉంటున్నారంటే ఏంటంటే వాళ్ళు మొండోళ్ళు. వాళ్ళు ఉపవాసం అనేటటువంటిది అందరికి రాదు. అలాంటి మనసు, ఆ ప్రతిష్ట, ఆ ప్రత్యక్షత అది అందరికి రాదు. ఎవరికి వచ్చిందంటే ఈ లోక వాంఛల మీద, అటు మీద వెగటు కలిగి దేవునికి దగ్గరగా ఉండాలి, దేవుని నాతో మాట్లాడాలి, దేవునితో నేను మాట్లాడాలి. ఇది ఇలాంటివన్నీ చాలా ఉన్నతమైనవి అండి. సంఘాలు అనబడేటటువంటి వర్ధిల్లాలంటే ఇలాంటి ప్రత్యక్షతలు కలిగినటువంటి వాళ్ళు ఉండాలి సంఘంలో. ఇంకంతే. ఇప్పుడు ఇక్కడ మనకి పని జరుగుతుందంటే అసలు ఆరంభం ఏంటంటే, పొన్నూరు దగ్గర మునిపల్లి అనే ఓ చిన్న పల్లెటూరు, అక్కడ కమలమ్మ గారు సహోదరులు ఒక 4-5 మొత్తం కదా, మగపిల్లల మధ్య ఒకే ఆడపిల్ల, అల్లారు ముద్దుగా పెంచబడింది. వాళ్ళది లోత్రన్ బ్యాక్గ్రౌండ్. అక్కడ వాళ్ళు సంఘ పెద్దలు, వాళ్ళ అన్నలు. ఈమె కొంతకాలం వచ్చేలేక పెళ్ళైన తర్వాత కొద్దిగా కన్ను ప్రాబ్లం ఉందని ఆమెను వదిలిపెట్టేశారు. భర్త వదిలిపెడితే ఒక దైవ సేవకురాల ద్వారా ఆమె ప్రభువుని తెలుసుకుంది. క్రైస్తవం అనేది, దేవుడిలో బ్రతకటం అనేది ఈ బ్యాప్టిస్ట్ లోతురన్ సంఘాలాగా రావడం, పోవడం, కూర్చుంటాం, నిలబడటం, చిలక పలుకుల్లాగా చెప్పడే మాటలు కాదు, ప్రమాణాలు, ప్రయోగాలు కాదు. మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి, అపోస్తుల బోధ యందును, సహవాసం యందును, రొట్టె విరుచుటి యందును, ప్రార్థన, వీటిలో ఎడతెక్క ఉండాలి. ఈ నిజాన్ని తెలుసుకుంది, హృదయం తెరవబడిందండి. ఇంక వెళ్ళిపోయాయి, బాప్తిసం పొందింది. ఇంకా అక్కడ స్థానం ఉంది కదా ఆ చర్చిలో, ఇంత పని చేస్తావని అన్నలు కూడా ఎంతో గారామంగా చూసుకొని అన్నలే ఆమెను కొట్టేయడం, తిట్టడం, చాలా రకాలుగా శ్రమ అనిపించింది. ఆ శ్రమలో కూడా కన్నీటితో ప్రార్థన చేస్తున్నప్పుడు మీ స్వజనులు, మీ రక్త సంబంధులు గుంటూరులో పలానా ఆనందపేటలో పలానా వీధిలో ఉన్నారు, వెళ్ళి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, వాళ్ళకి సువార్త చెప్పాలని దేవుడు పంపించాడు. పంపిస్తే అప్పుడు నేను 7th చదువుతున్నా. అప్పుడు వచ్చింది మా దగ్గరికి. వస్తే మేము చాలా ఇసుకున్నాను, నేను కూడా ఇసుకున్నాను. ఏంది ఇప్పుడు ఏడుస్తూ ఉంటుంది, అరిష్టమైతే ఈ మూలు కానీ మా అమ్మ మా నాన్న అందరూ కూడా ఇష్టపడాల. అయినా వదిలిపెట్టకుండా ప్రార్థన చేసి చూడండి. ఆ రోజు ఎందుకుందా వెళ్ళిపోవాలి అనుకునేటటువంటి మేము రావటాన్ని బట్టి పూర్తి విగ్రహారాధికులు. దేవుడు చెప్పుడు వెళ్ళి చాలా ఉంది చెప్పను, పూర్తిగా మా అందరి బ్రతుకులు మార్చేసి అందరం రక్షించబడ్డాం. దేవుడు మాట్లాడి ఇక్కడ మందిరం నిర్మాణం, నన్ను పిలవడం, ఇవన్నీ జరిగింది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మన ప్రార్థన ద్వారా దేవుడు ఒక ప్రత్యక్షతను మనకు కలుగా చేస్తాడు, ఒక దర్శనం ఇస్తాడు, ఒక బాధ్యతను మనకు అప్పగిస్తాడు, ఒక భారాన్ని కలిగిస్తాడు, ఆత్మ సంబంధమే. ఇది అవసరం. ఇంకా అక్కడి నుంచి కంటిన్యూగా మన అనేక స్త్రీలు, పురుషులు ఉపవాసాలు, ప్రార్థనలు చేయడం, 40 రోజులు, 20 రోజులు ఇట్లాగా ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనల ద్వారా ఇన్ని సంవత్సరాలు ఈ సంఘం కట్టబడి ఇలాగ వర్ధిల్లుతూ ఉంది.
ఈ పరిచర్య అనేక ప్రదేశాలకు వ్యాప్తి చెందింది. అలా జరిగింది. కాబట్టి ఇది కొద్దిగా దైవాన్ని గురించి, ఆయనతో మాట్లాడటం, ఆయనలో బ్రతకటం అనేటటువంటిది మనం ఆయనకి దగ్గరగా ఉన్నప్పుడు లోకం మీద మనకు వెగటు కలిగింది. ఒక పాట ఉంది, వెగటు కలిగే ఈ లోకమేగా యుగ యుగాలు నీతో ఉండగా. దేవుడితో మనం దగ్గరగా ఉంటే ఈ లోక సంబంధమైనటువంటి విలాసవంతమైన బ్రతుకు మీద ఇష్టం రాదు. ఇది అంత ఆఫ్టర్ ఆల్ దేవుని కంటే గొప్ప కాదుగా అనేటటువంటిది మనసు వస్తుంది. అలాగే సాధు సుందర్ సింగ్ గారికి కూడా నాకు దేవుడు కావాలి, దేవునితో మాట్లాడాలి, దేవుడు నాతో మాట్లాడాలి, నాకు ఇదేం వద్దు. చాలా ఆయన ఆ రోజుల్లోని వాళ్ళు ధనవంతులు, లక్షాధికారులు, చక్కటోడు కదా. ఇవన్నీ ఉన్నా కూడా నాకు దేవుడు కావాలని ఇంకా ఆ పేరులతో పూజలు, పునస్కారాలు, ప్రార్థనలు ఏవి చేస్తున్నాడు, ఏం సమాధానం రాలా. చాలా కఠినం కదా, మొండోడు కదా. నేను ఈ రాత్రి ఈ టయానికి దేవుడు నాకు కనబడకపోతే, నాతో మాట్లాడకపోతే నేను చస్తా, అది ఇంకంతే, నేను చనిపోతాను తీర్మానం చేసుకున్నా. ఒట్టి మాటలు కాదు, ఇది లోకంలో వాడు వీడు అంటాడు, ఆ పార్టీ ఓడిపోతే నేను నా గొంతు కోసుకుంటా అన్నాడు ఒకడు. ఆ పార్టీ ఓడిపోయింది, వాడు గొంతు కోసుకు బతికే ఉన్నాడు. భక్తులు అలాగ ఉండదు, అవునంటే అవును, కాదంటే కాదు, అట్లా ఉంటారు భక్తులు. సద్భక్తులు లక్షణాలు వేరండి. ఒక వ్యక్తి భక్తిలో బ్రతుకుతున్నాడంటే చాలామంది బ్రతికిస్తాడు అని అర్థం. గమనించండి, ఒక వ్యక్తి భక్తిలో బ్రతుకుతున్నాడంటే తను బ్రతకడమే కాదు, దేవుల్లో చాలామందిని బ్రతికిస్తాడు. ఒక వ్యక్తి భక్తి నటిస్తున్నాడంటే వాడు బ్రతకడు, ఎవరిని బ్రతికించడు అని అర్థం. చెప్పాడుగా పౌలయ్య, పైకి భక్తి గలవారు ఎండి దాని శక్తిని ఆశ్రయింపు. నటన భక్తి అనేది అది నష్టమే కానీ వాళ్ళకేం లాభం కాదు. శ్రేష్ఠ భక్తి ఉంది, చాలా గొప్పది అది. ఇక రెడీగా ఉన్నాడు చావడానికి. వెంటనే ఒక దర్శనం కలిగింది, సిలువ దర్శనం. సుందర్ సుందర్ అనే స్వరం వినబడింది. చూశాడు దేవుడు, అతని మనోనేత్రాలు తెరిచాడు. ఎవరయ్యా, ఎవరు, భగవంతుడా, దైవమా, ఎవరు నువ్వు అంటే, నేను. నువ్వు చించేవే గ్రంథాన్ని, నువ్వు దూషించేవే, ఎవరో దేవుడిని అన్నావే, తెల్లోళ్ళ దేవుడు, బ్రిటిష్ వాళ్ళ దేవుడు. నేను అందరి దేవుడిని, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆ శిలువ దర్శనం చేయించాడు. ఏంటి దర్శనం, ఏంటి రక్తం అంటే, నీ కొరకు, అనేకుల కొరకు నేను ఈ లోకానికి శరీరధారిగా అవతరించి రక్తం కార్చి మరణించి తిరిగి లేచాను. నేనే మార్గమును, సత్యమును, జీవం. అంతే. హృదయం పగిలిపోయింది, నేత్రాలు తెరవబడ్డాయి. అయ్యా, నిన్న నేను అవమానపరిచింది సృష్టికర్త, దైవమా, నన్ను ప్రేమించిన నా యేసునాథని పశ్చాత్తాప్తుడై ఆ తర్వాత వాక్య సత్యాన్ని అంత ఎరిగి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది రక్షించబడి దైవ సేవ ఆరంభించాడు. నేను ఈ విషయాలు ఎందుకు చెబుతున్నానంటే, ముఖ్యంగా పురుషులు ప్రార్థనా పరులై భక్తులైతే సేవకత్వంలో నిలబడితే వాళ్ళు అసలు ప్రపంచాన్ని ఎలా కదిలిస్తారో అది మీకు జ్ఞాపకం చేస్తున్నా. హేబేలు చనిపోయిన తర్వాత ఇంకేముందని అనుకున్నాడు సైతాన్ గాడు. హేబేలు ఆడి ప్రార్థనా పరులు, భక్తులు ఎవరు లేరు కదా, ఇంకేముందిలే అనుకున్నాడు వాడు. అనుకున్నాక దేవుడు మళ్ళీ హేబేలుకు ప్రతిగా షేతునిచ్చాడు. ఆయన గర్భం నుండి ప్రార్థనాపరుడైనటువంటి హేనోషును దేవుడు కలుగు చేశాడు.
కలుగు చేశాడు. ఇక రెండు మాటలు సాధు సుందర్ సింగ్ గారు. ఆ తర్వాత ఈ వైరాగ్యం, ఈ నిష్ఠ, ఈ సాధువత్వం ఇవన్నీ చూసి తల్లిదండ్రులు ఏంట్రా నాయన, ఏంటి నువ్వేం చేస్తున్నావు ఏంటి అని మొత్తం తెలిసిపోయింది. వీడు బ్రిటిష్ వాళ్ళ మతాన్ని అవలంబిస్తున్నాడు. యేసు ప్రభు భక్తుడు అయిపోయాడు. మరి అది చెప్పాడు, మన ఇది కాదు, మన నిష్ఠగల మతం కాబట్టి దాన్ని నువ్వు అవలంబించొద్దు. ఏదో తెలుసో తెలియకో ఏదో చేశా, వినలా. అన్నీ తీసుకెళ్ళారు. వాళ్ళకున్న రాజభవనాలు, ఆస్తులు, ఐశ్వర్యం, వెండి, బంగారం అన్నీ చూపించారు. చూసారా, ఇది ఇంత ఆస్తి నీకు ఉంది, ఎవరికి లేదు. చక్కటి అమ్మాయిని చూపించారు. ఇదిగో పలానాయన కూతురురా, యువరాణిలాగా ఉంటుంది, అందమైన అమ్మాయి, నీకు చేసేస్తాం. నువ్వేన్ని వదిలిపెట్టాలి? ఏదో యేసు ప్రభు అంటున్నావు, ప్రార్థన అంటున్నావు, వాక్యం అంటున్నావు, బైబుల్, అవన్నీ వదిలిపెట్టేసి వచ్చేసాయి. మళ్ళీ మనలో కలిసిపో. ఇదంతా నీకు వచ్చిందంటే, అమ్మా నాన్న, బంధువులారా, మిత్రులారా, నాకు దేవుడి కంటే ఈ లోకంలో ఏది గొప్ప కాదు. అసలైన దేవుడిని నేను తెలుసుకున్నాను. ఆయన యేసు ప్రభు. ఆయన అందరి కోసం, నా కోసం శిలువలో రక్తం కార్చి మరణించి తిరిగి లేచాడు. కాబట్టి నేను చూశా, నా కళ్ళారా నేను నా ప్రభువుని చూశా. కాబట్టి నేను చూసిన సంగతులన్నీ ప్రజలకి చెప్పాలి అన్నాడు. సరేలేరా, వెళ్తే లేవు కానీ చివరిగా మా అందరితో మంచి విందు చేయి, భోజనం చేసి వెళ్ళు అన్నాడు. నమ్మాడు. చక్కగా భోజనంలో విషం కలిపారు, భయంకర విషయం కలిపారు. విషభోజనాన్ని తినేశాడండి. ప్రార్థన చేసుకొని తిన్నాడు, పడిపోయాడు. హాస్పిటల్ తీసుకెళ్ళారు. డాక్టర్లు పరీక్షించారు. ఇంకేముంది బాబు, ఏదో విషయం అంటారే, అంత భయంకరమైన విషయం, ఇక బ్రతకడం అనుకుంటే ఒక దూత వచ్చారు. సుందర్ లేచాడు, కూర్చున్నాడు చక్కగా. తీసుకెళ్ళి ఇంకేముంది, ఆ శవాల కుట్లో పడేయాలి, ఇంకంతే, చచ్చిపోయాడు కదా, పడేయాలి. అక్కడున్న పెద్ద డాక్టర్ గారు, చిన్న డాక్టర్లు, నర్సులు, అరే చాలా శ్రీమంతుడే, ఎంత ఘనంగా శ్రీమంతుడు కూడా చనిపోయాడే కుర్రాడు, అయ్యో అయ్యో అనుకుంటున్నారు. ఎందుకు చేశారు ఈ పని అనుకునే లేక అలా టైలెట్ వచ్చేలేకే కూర్చొన్నాడు వాడు మార్చు. భూతం అనుకుని కేకలేశారు. తెలుసుకున్నారు ఏంటిది ఏంటంటే, అప్పుడు అందరికి చెప్పుకొచ్చేట సాక్ష్యం, నేను ఒకప్పుడు ఇది, నాకు యేసు ప్రభు కనపడ్డాడు, అంతే, నాకు యేసు ప్రభు కనపడ్డాడు, ఆయన ఏమై ఉన్నాడో నేను తెలుసుకున్నాను, ఆయన రక్షకుడని, పరలోకానికి మార్గమని, దేవుడని నేను తెలుసుకున్నాను. కాబట్టి నా మనసు ఏమనిపించిందంటే, నేనేది విన్నానో, ఏది చూచానో దాన్ని నేను ప్రకటన చేయాలి. నాకు కూడా తెలియక పిచ్చోడిని అయిపోయి తిరుగుతున్నా. నాకు దేవుడు కనపడాలి, అది చేయాలి, ఇది చేయాలి, నాకేం కనపడలా. అసలైన సిసలైన లోకరక్షకుడు దైవం యేసు ప్రభు వారే. ఆయన స్పష్టంగా నేను తెలుసుకోగలిగాను, చూశాను, ఆయన స్వరం విన్నాను. నేను ఆయన చెప్పడానికి, ఆ సువార్త చెప్పడానికి నేను బయలుదేరుతున్నాను. అది అనగానే అక్కడ ఉన్న డాక్టర్లు, నర్సులు, కంపౌండర్లు చాలామంది ఆశ్చర్యపడి అనేకుల ప్రభువుని అంగీకరించారు. హల్లెలూయా. అది అద్భుతం. చెప్తున్నాక ఎందుకు ఈ సంగతి చెప్తున్నానంటే, ఏ ప్రార్థనను మనం నిర్లక్ష్యం చేస్తున్నామో, ఏ ఉపవాసాలను మనం నిర్లక్ష్యం చేస్తున్నామో, ఏ ప్రతిష్టతను మనం నిర్లక్ష్యం చేస్తున్నామో, దానిలో ఉన్న
ప్రభావాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. అది మనం పోగొట్టుకుంటున్నాం అని అర్థం. చాలామంది ఈ నామకార్థ క్రైస్తవులకి విలువలు తెలియవు. కొంతమంది బాప్తిసాలు పొంది కూడా నామకార్థ క్రైస్తవులాగానే ఉంటున్నారు. చూడండి, అంటే అది చింత చచ్చినా ఏం చావదంట, పులుపు చావదన్నట్టు. వాళ్ళు ఇటు వచ్చినా కూడా ఆచారాలు, నామకార్థ జీవితాన్ని చాలా మందిలో చావలా. ఒక ఆయన పెళ్ళైతే ఆడ కొడుకు పెళ్ళైతే డైలాగ్ ఇచ్చాడు ఆయన. నాకు నవ్వు వస్తుంది. ఏంటండి ఏమైనా ఏం బాప్తీసం తీసుకున్నా ఇక్కడ కులాన్ని ఎట్టా వదిలిపెట్టాలి, సంఘాన్ని, సమాజాన్ని ఎట్లా వదిలిపెట్టాలి? ఎవరు చెప్పరు కదా. ఎంతమంది మన దగ్గర రక్షించబడింది? ఒక దళితులేనా? హైందవుల నుంచి ఎంతమంది? అవన్నీ మనం చెప్పకూడదండి కులాల గురించి. ఎంతమంది రక్షించబడ్డారు? వాళ్ళు నిష్ఠా నియమాలతో బ్రతకటం లేదా? వాళ్ళకి పెళ్ళిళ్ళు జరగట్లేదా? భూస్థాప కార్యక్రమాలు జరగట్లేదా? చూడండి, ఈ నామకార్థ క్రైస్తవులోనే బాప్తీసాలు పొంది ఏవేవో జరిగిస్తున్నా వాళ్ళ నామకార్థ బ్రతుకులు మారవు. అందులోనే అంటగట్టుబడి ఉంటారు వాళ్ళు. ప్రతిష్ట నిష్టగలిగినటువంటి కాలం, సమయాన్ని వాళ్ళు గడపరు. ఎవరైనా సిక్కులైన సుందర్ సింగ్ సిక్కులైన ఆయన ప్రార్థన, ఆయన భక్తి, ఆయన ప్రతిష్ట నిజదేవుణ్ణి చూడేసేటటువంటి శక్తిని కలిగించింది. మరి నువ్వన్నీ తెలుసుగా, నీకు బైబిల్ అంతా. నువ్వెందుకు ఉపవాసం ఉండలేదో సహోదరుడా? ఏనోషు వలె నీవెందుకు నీ ఇంట్లో ప్రార్థన ఆరంభించడం లేదు? ఆ రోజు ఏనోషు ప్రార్థనే కదా. 1000 సంవత్సరాలు గతించిపోయిన క్రీస్తు పూర్వం, అది క్రీస్తు శకం 2025వ సంవత్సరం అయినా ప్రపంచమంతా అదే ప్రార్థన భక్తులెల్లరూ చేస్తున్నారు. ఎంత వ్యాప్తి చెందిందో చూడండి. నేను చెప్పాను కదా, కమలమ్మ గారని. ఆమె పెద్ద పండితురాలు కాదు, చదవరి కాదు, మహాజ్ఞాని కాదు, ప్రార్థన పూర్ణాలు. ఈయన 100,000 మంది సమావేశ సంఘాలు కట్టబడటానికి మూలం ఆమె ప్రార్థన, కన్నీరు. నువ్వెందుకు అలా చేయకూడదు? అది నేనెందుకు అలా చేయకూడదు? మనం ఎందుకు అలా చేయకూడదు అని దేవుని ప్రశ్న ఈవేళ. ఏనోషు ప్రారంభమైంది ప్రార్థన. నీ ఇంట్లో సహోదరుడా, నీ ద్వారా ప్రారంభం కావచ్చుగా ప్రార్థన. అది వేకు ప్రార్థన అయినా, రాత్రి ప్రార్థన అయినా, ఉపవాస ప్రార్థన అయినా, కుటుంబ ప్రార్థన అయినా నీ ద్వారా ఎందుకు జరగకూడదు? చిన్నగా ఏమైపోయిందంటే అది పరిస్థితి. ఈయన తర్వాత ఇంకొక భక్తుడు వెలిశాడు. 5వ అధ్యాయంలో. మీరే చెప్పాలి, నేను చెప్పను. అదే ట్రాక్ నుంచి, అదే వంశం నుంచి, అదే ఫ్యామిలీ నుండి వరుసగా వచ్చిన ఆయన చెప్పాలి మీరు. ఆయన తర్వాత మరొక భక్తుడు వచ్చాడు. 5వ అధ్యాయంలో ప్రత్యక్షం అవుతాడు ఆయన. హానోకు. అర్థమైందా? హానోకు 65 సంవత్సరాలు బ్రతికి ఆ తర్వాత దేవుని కనుగొని, దేవుని ఎరిగి, దేవునితో నడిచాడు. ఆయన మొత్తం 365 సంవత్సరాలు బ్రతికాడు. ఏమండి, 65 సంవత్సరాలే కొద్దిగా దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత నుంచి దేవునితో నడిచిన, అక్కడ క్లియర్గా ఉంటుంది కదా, 5వ అధ్యాయాలు చూసుకోండి ఒకళ్ళు. హానోకు దేవునితో నడిచెను. చూసారా? నడిచిన తర్వాత అదే దేవుడు అతని తీసుకొని పోయాను. అర్థమవుతుందా? అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే, ఆ రూటే, ఆ ట్రాక్లో నుండే
వచ్చిన ఆయన హానోకు. హెబ్రీ గ్రంథకర్త అంటాడు క్లియర్గా, హానోకు దేవునితో నడిచెను, అతడు దేవునికి ఇష్టడై ఉన్నాడు కనుక అతనిని దేవుడు తన దగ్గరికి పరలోకానికి తీసుకెళ్ళిపోయాడు. చూసారా? ప్రార్థన అంటే అర్థం ఏంటి తెలుసా? దేవునితో నడవటం. సోదరుడా, నువ్వు నడిస్తే ఇక్కడ ఆయన గురించి ఇంకొక మాట ఉంది. ఆయన పెళ్లి చేసుకున్నాడు హానోక్ గారు, కుమారులను కుమార్తెలను కంటూ. దేవునితో నడిచేవాడు బిడ్డల్ని లోకంలో నడిపిస్తాడా ఏంటి? లేకపోతే ఎందుకు తీసుకెళ్తాడు దేవుడు పరలోకానికి? ఇక్కడ తిమోతి పత్రికలో ఇల్లును సరిగా పాలన చేయకపోతే కదా, చూడకపోతేనే అవిశ్వాసి కంటే కూడా భ్రష్టుడు అంటున్నాడు. ఆయన కుమారులను కుమార్తెలను కంటూ దేవునితో నడిచాడు. దేవుడు ఇష్టడుగా ఉన్నాడు, ఇష్టమైపోయాడు. గట్టి చదువు నాన్న. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అది కాగా అసాధ్యం. అది చూసారా? అలాగ హానోకు దేవునితో నడిచాడు. ఆ తర్వాత మనం చూస్తే ఇదే ట్రాక్లో మీరే చెప్పాలి, 6వ అధ్యాయంలో ఆదికాండం 6లో మీరే చెప్పాలి గట్టిగాను. ఎవరు? అది ఇవి అన్ని రకాలుగా మీకు ఉపయోగపడతాయని చెప్పా. ఒక బైబిల్ స్టడీలాగా ఉపయోగపడతాయి. 2 ఆత్మ బాధ్యత దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. 3 వాక్యాన్ని తెలుసుకుంటారు. మీరు ప్రార్థన ఎక్కడి నుంచి ఆరంభమైందో ఒకవైపు బోధ, ఒకవైపు బైబిల్ స్టడీ. ఏనోషు దగ్గర నుంచి ఆరంభమైతే ఆ సంతతిలో ఉండి వచ్చిన వాళ్ళందరూ మహాభక్తులయ్యారు. హానోకు అయ్యాడా? దేవునితో నడిచాడా? పరలోకానికి దేవుడు తీసుకొని వెళ్ళిపోయాడు ఇష్టం. తర్వాత అందులో నుంచి నోవాహు నానా. మరి యోధా పత్రిక వెళ్ళిపోండి, అక్కడ హానోకు టచ్ ఉంటుంది. ఇంకా ఒక 10 నిమిషాలు ముగిచ్చేస్తాం. కొంచెం మీరు ప్రార్థన చేసుకునేవాళ్ళు. యోధాపత్రిక అందరు గట్టిగా చదవండి. రేపు ఆదివారం కూడా చదవాలి. పురుషులు చదవండి. చదువు వచ్చిన వాళ్ళందరూ చదివేసేయండి నానా. పావన్ చదువు. ఇంకెవరు వచ్చారు? ఏ ఊరు వస్తే చదువు వాళ్ళు చదివేసేయండి. వాయిస్ పెంచండి. ఇప్పుడే వాయిస్ పెంచుతూ ఉంటే రేపు మీరు ప్రసంగికులు అయిపోతారు. యోధా ప్రకటనకు ముందు ఉంటుంది అది, అంతేగా? దాని తర్వాత ప్రకటన రాదు. యోధా పత్రిక యోధా పత్రికలో ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీటిని గురించి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరినూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారు ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధ పరివారముతో వచ్చెను. అదేనా? ఇది ప్రభువుని గురించి ఈయన ప్రవచిస్తూ మరొక గ్రంథంలో ఏంటంటే నానా, మరొక యూదుల గ్రంథంలో ఈ హానోకు నోవాహును గురించి ప్రవచించాడంట.
యూదులు గ్రంథం ఉంటుంది కదా వాళ్ళ పుస్తకాలు, అందులో నోవహు దినాల గురించి ప్రవచించాడు. ఇట్లాగా మరి జలప్రళయము రాబోతుంది. ఆ జలప్రళయం ద్వారా భూమి తుడిచివేయబడుతుంది, భక్తిహీనులు తుడిచివేయబడతారు అని హానోకు ముందుగానే ప్రవచించాడు. చూడండి ఎంత ఆత్మీయ సంబంధమైనటువంటి ఉన్నాయో. ప్రార్థనా పరులైనటువంటి వారికి ఎలాంటి ప్రత్యక్షతను దేవుడు అనుగ్రహిస్తాడో ఇక్కడ స్పష్టంగా ఉంది. హానోకు ఆ రూట్ నుంచే, ఆ ట్రాక్ నుండే నోవహు పుట్టాడు. ఆయన దినాల్లో జరిగింది ఏంటి? భూమి మీద నరులు విస్తరించడం ఆరంభించారు. మొత్తం జనాభా లెక్క పెరిగిపోతాం. ప్రజలైతే విస్తరించారు, కానీ వాళ్ళకి దేవుని భయము భక్తి లేదు. భూలోకం చెడుతనంతో నిండిపోయింది కదా. భూలోకంలో అక్కడ అంటాడు 6:5 అది నరుల చెడుతనము భూమి మీద అది గొప్పదనియు ఊహంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదని. అది అర్థమవుతుందా? అంత పరిస్థితి అంతా అలాగైపోయింది. ఆ దినంలో చూడండి, ఇక్కడ నేను బ్రదర్స్ గురించి చెప్తున్నాను. అక్కడ ఏనోష్ అయితే, హేబేల్ అయితే, ఏనోష్ అయితే, షేత్ అయితే, ఏనోష్ అయితే, హానోక్ అయితే, నోవహు. ఇక్కడ నోవహుకి దేవుడు దర్శనం, ప్రత్యక్షత అనుగ్రహించాడు. కనుక నేను ఈ భూలోకాన్ని నీటి ద్వారా తుడిచివేయబడుతున్నాను కనుక నీవు నీ ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరచుకో. ఒకసారి నా వైపు చూడండి, నేను ముగిస్తున్నా. ఆయన ఎంత భక్తుడైతే, ఎంత ప్రార్థనాపరుడైతే కదా, ఎంత ప్రతిష్టత కలిగినటువంటి వ్యక్తి అయితేనే కదా దేవుడు నోవహుతో మాట్లాడింది. అసలు ప్రపంచం అంతే, లోకమంతా కూడా చెడుతనంతో నిండిపోయింది. ఒక్కడు కూడా మంచోడు లేదు. అక్కడ రాయబడేట్టు ఒక్కడు నీతిమంతుడు లేరు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను ఎవ్వరు లేరండి. నోవహు ఒక్కడే ఉన్నాడు. ఒక్కడివే నా దృష్టికి నీతిమంతుడివి, నిందారహితుడివి, నాతో నడుస్తున్న వాడివి, నా కృపను పొందుకున్నావు. వాక్యలు క్లియర్గా ఉంది. తన తరం వారిలో నోవహు నీతిమంతుడు, నిందారహితుడు, దేవుని కృపను పొందుకొని దేవునితో నడుస్తున్నాడు. అది విషయం. అర్థమవుతుందా? మన ప్రార్థన మనలను నీతిమంతులుగా చేస్తుంది. మన ప్రార్థన ఏ నింద లేకుండా, పాపము లోపము లేకుండా హృదయాంతరంగంలో ప్రార్థన పవిత్రపరుస్తుంది. మన ప్రార్థన దేవుని కృప మనకు తోడుగా ఉండినట్టు చేస్తుంది. మన ప్రార్థన దేవునితో కూడా నడుచున్నట్లుగా చేస్తుంది. నోవహు ఇప్పుడు ఏమైంది? వెంటనే ఆయన తన భార్య, కుమారులు, కోడళ్ళకు చెప్పాడు. ఇట్లా చిన్న సమావేశం ఏర్పాటు చేశాడు. దేవుడు నాకు రాత్రి కనిపించి మాట్లాడారు. ఒక జలప్రళయం అనేది వస్తుందంటది. ఎందుకంటే జలప్రళయం అంటే నాకు తెలీదు. ఎందుకు తెలియదంటే అంతకుముందు భూమి మీద వర్షం పడటం ఏమీ లేవు. కేవలం ఆవిరి చేత, మంచు చేత పంటలు పండే. మీరు ఆదికాండం తర్వాత చదువుకోండి, ఉన్నాయి. ఏమి లేవు. అసలు జలప్రళయం ఎట్టొద్దో తెలీదు అని ఒక్క మాట హెబ్రీ 11లో నోవహుని గురించిన మాట, ఒక్క మాట ఒక్కటి చెప్పి చదవండి, మంచిది. అది ఇంపార్టెంట్ వాడు. 11 నోవహు సందర్భాన్ని తీసుకుని అందులో ఒక్కొక్కళ్ళ గురించి ఉంది కదా.
నాన్న గట్టి నాకు కనబడ్డాడు చదువు. విశ్వాసమును బట్టి నోవహు చూడండి, అది వరకు చూడని సంగతులను గూర్చి, అది వరకు చూడలా. తుఫాన్ రావడం చూడలా, మనకులాగా వర్షం రావడం చూడలా, జలప్రళయం నోవహు చూడాల. అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు అది ఓడను సిద్ధము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూసారా, ఇక వెంటనే ఏంది, ఏం ప్రళయం, ఏం తుఫాను, ఏం నీళ్లు, ఏంది బాబోయ్, దాని గురించి అపనమ్మకం ఏం లేదు. దేవుడు చెప్పాడంటే ఇది జరిగింది. వెంటనే భార్య బిడ్డలు చెప్పేశాడు, దేవుడు నాకు ఇలాగ మాట్లాడాడు, చితిసారకు మ్రానుతో ఓడను చేయమన్నాడు, 3 అంతస్తులు ఉండాలి, కీలు పూయాలి, దానికి ఒకటే ద్వారం ఉండాలి, ఒకటే కిటికీ ఉండాలమ్మా. ఓకే టక్ టక్ అందరూ మొత్తం 8 మంది నిర్మాణాన్ని మొదలుపెట్టారు. ఓడ నిర్మాణం మొదలుపెట్టు కొన్ని సంవత్సరాలు కాబట్టి చేయొచ్చు. కొన్ని ప్రశ్నలు వేశారు అన్యులు, దానికి సమాధానం కూడా భక్తులు చెప్పారు. 1 కాదు 2 కాదు కదా, కొన్ని 120 సంవత్సరాలు ఫ్యామిలీ చేసేసి ఉంటుంది అనుకుంటున్నాను నేను మాత్రం. ఏమండి ప్రొఫెసర్ గారు, అన్ని సంవత్సరాలు కదా వాడు నిర్మాణం చేసుకున్నారు. అది పురుషుల కూడికలో పురుషుల బాధ్యత. అది నీకు కలగాలి ఆ దర్శనం. ఏ కాడికి నాకయ్యా ఈ దర్శనం వచ్చిందయ్యా అని ఆమె చెప్పటమేనా, సహోదరులు చెప్పటమేనా, నీకేం వచ్చిందన్న దర్శనం? అక్కేనా ఎప్పుడు చెప్పేది? అక్కేనా ఎప్పుడు ఉపవాసం ఉండేది? అక్కేనా ఎప్పుడు స్త్రీల కూడికి వెళ్ళేది? మరి నీ సంగతి ఏంది? నీకు ఏ దర్శనం వచ్చింది? ఏ ప్రత్యక్షత కలిగింది? ఏ ఉపవాసం ఉన్నావు? ఏ విజ్ఞాపన చేశావు? ఒకసారి నీకు నువ్వు ఆలోచించుకో. మనం ఏం చేయగలుగుతున్నాం? వాస్తవంగా బైబిల్లోనేమో ఏ రక్షణ కార్య అయినా, అద్భుత కార్యమైనా, ప్రార్థన శక్తి అయినా పురుషుల ద్వారానే ఆరంభమైంది. సంఘాలేనేమో స్త్రీలు ప్రతిష్ఠ దినాలు వాళ్ళే, ఉపవాస దినాలు వాళ్ళే, ఏ దినాలైనా వాళ్ళే ముందడుగు వేస్తున్నారు, పురుషులు వెనక్కబడిపోతున్నారు. కాబట్టి నేను ముగిస్తున్నాను. ఈరోజుకి ఇది మీకు చాలు. ఏనోషు దగ్గర నుండి ప్రారంభమైన ప్రార్థన కదా, వరుసగా హనోకు, నోవాహు, ఇంకలాగలా క్రమక్రమేణ మిగతాది సీరియల్గా రేపు చెప్పుకుందాం. అంతవరకు వచ్చింది. కనుక వేళ నీవు నేను సిగ్గుపడవలసింది, తీర్మానం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఎందుకు చేయకూడదయ్యా ఏనోషులే ప్రార్థన? ఆ ప్రార్థన శక్తి బలము నాకు యేసయ్యా, నేను నిజ నాయకునిగా నేను నా ఇంట్లో, నా సంఘంలో, సమాజంలో నిలబడాలి ప్రభువా అని ప్రార్థన